ఇక్కడే క్రికెట్లో ఉంటా. సో నేను బిఫోర్ వెస్టేజ్ ఇందులోకి రాకముందు నా క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఎవరైనా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఉండరా. సో పెద్ద చదువుకుని సో జాబ్ కొట్టాలి. నా ఏం ఏంటంటే, నా గోల్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఏం చెప్పారంటే, అమ్మ చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మంచి జీతం వస్తుంది. ఇదే కదా ఎసాను. మనం చదువుకున్నా మన పిల్లలను చదివిస్తున్నాం దేనికి? జాబ్ రావాలని, అవునా కదా? కానీ నిజంగా చెప్పండి, 100% అందరికి జాబ్ వస్తాయని రాసిస్తారా సార్? వస్తుందా? 10,000 పోస్టులు వస్తే 10 లక్షల అప్లికేషన్లు వస్తుంది. ఎసాను. సో అలాంటి సిచ్యువేషన్ లో జాబ్ కోసం పోరాటం చేసిన జాబ్ అయితే రాలేదు. ఇంటర్లో మ్యారేజ్ అయింది. మా సార్ కూడా MA BEd ఇద్దరం పెద్ద చదువుకున్నాం. ఇద్దరికి జస్ట్ కట్ ఆఫ్ 2 మార్క్స్ లో జాబ్ మిస్ అయింది. సో తర్వాత నేను ఏం చేయలేక సో ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నామంటే డబ్బు లేదు, పెట్టుబడి పెట్టాలంటే సో ఆదాయం లేదు. మరి ఏం చేయాలనుకుంటున్న సమయంలో నేను ఒక చిన్న టాటా మోటార్స్ లో ఒక 5,000 వస్తే చాలనుకొని అకౌంటెంట్ గా ఇక్కడ జాయిన్ అయింది సార్. సో 2017లో అక్కడ జాయిన్ అయినా. బట్ వెస్టీజ్ సో గురుగారు చెప్తుంటారు కదా, 2017లో నేను కూడా వెస్టీజ్లో జాయిన్ అయినా అని. అప్పుడు నేను గురుగారు మాటలు విన్నప్పుడు నాకు అర్థమైంది, వెస్టీజ్ 2017లో గురుగారి దగ్గరికి వెళ్ళింది, నా దగ్గరికి వస్తే బాగుండు అని అనిపించింది. కానీ సో జాబ్ అయితే మిస్ అయింది. 2023లో నేను వెస్టీజ్కి వచ్చిన. సో నేను కూడా నమ్మలేదు. సో స్టార్టింగ్లో ఎవరికైనా నమ్మకం రాదు. ఇన్నాళ్ళు సబ్బు, షాంపూ, పేస్ట్ బయట వాడినాం, బట్ ఎవరు రూపాయి ఇవ్వలేదు. ఇలాంటి చాలా కంపెనీలు వచ్చినాయి. సో మెయిన్గా ఏంటంటే జాయినింగ్ అంటే భయం. జాయినింగ్ అంటే చైన్ సిస్టము, ఇలాంటి నెట్వర్క్ సిస్టమ్లలో పోవద్దు, వాళ్ళ తర్వాత ఇరికిస్తారు, తర్వాత డబ్బులు కట్టమని చెప్తారు. ఇట్లా చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి నా మైండ్లో. ఎన్ని మీటింగ్లు అంటే 30 రోజులకి 30 మీటింగ్లు నేనే అటెండ్ అయ్యాను. ఎవరు అటెండ్ అవ్వాలి? నీకు డౌట్ ఉన్నప్పుడు ఎవరు అటెండ్ అవ్వాలి? నేనే అవ్వాలి. ఎసాను. నాకు క్లారిటీ కావాలి, నేను తెలుసుకోవాలి. ఇందులో లక్షలు ఉన్నాయి, కార్లు ఉన్నాయట, ఎట్లా వస్తాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్క మీటింగ్కి, ప్రతి ఒక్క సెమినార్లకి అటెండ్ అయ్యేదాన్ని. ఫస్ట్ నన్ను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసింది మా అప్లైన్ హరిసార్ అని. సో బట్ సార్ ఇప్పుడైతే రాడు. సో నన్ను ఇక్కడి వరకు స్థాయికి నిలబెట్టిన లీడర్స్ స్వప్న మేడం, ధనలక్ష్మి మేడం, MSR గురుగారు మాటలే సార్ నేను ఆదర్శంగా తీసుకున్నా. సో మా సార్ ఆర్టిస్ట్లో వర్క్ చేస్తాడు. సో అక్కడ వచ్చేసి మా సార్కి వచ్చిన ఇన్కమ్ ఏంటంటే 18 సంవత్సరాలు ఇప్పటి వరకు స్టిల్ నౌ చేస్తూనే ఉన్నాడు. 40,000 ఇన్కమ్ సార్. ఎంత? 18 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్కి ఇన్ కేసు అనుకోకుండా ఏదైనా హెల్త్ డిసీజ్ వచ్చింది, ఒక 1 మంత్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది, ఇన్కమ్ వస్తుంది సార్? మేడం చెప్పాలి. ఇక్కడ మీ సార్ వాళ్ళు ఏ జాబ్ అయినా చేయొచ్చు. మీరు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఏ వర్క్ అయినా చేయండి. సో ఇక్కడ ఏంటంటే పక్కా మనం వెళ్ళాలి. ఎసానో. సో 10 గంటల 8 గంటల నువ్వు చేసే డ్యూటీ నువ్వు చేస్తేనే ఇన్కమ్, అవునా కదా? సో గురువు గారి దగ్గర నేను తెలుసుకున్నది ఏంటంటే, జీతం చేస్తే నువ్వు ఒక్కడివే జీవితాంతం చేయాలి. ఎసానో. కానీ నేను ఆ రోజు ఒక్కడినే. ఎక్కడి నుంచి? మల్లేపల్లి నుంచి నేను ఒక్కడినే ఇక్కడ ఇదే స్టేజ్ మీద మాట్లాడింది సార్. సో ఆ రోజు తెలుసుకున్న ఒక్కడిగా నేను వస్తే ఈరోజు లక్షల మందికి సో నా అండర్లో మరి లైఫ్ తీసుకుంటున్నారని చెప్తే, ఇక్కడ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా 3 తరాలకు ఇన్కమ్ వస్తుంది అని నేను క్లారిటీ తీసుకున్నా. సో అట్లా మా సార్ డ్యూటీ చేసుకుంటూ ఉన్న తరుణంలో సో నేను వెస్టీజ్కి వచ్చిందైతే రియల్గా చెప్తున్నా, మీరు డబ్బుల కోసం వస్తుందో దేనికోసం వస్తుందో నాకైతే తెలియదు. నేను వచ్చిందైతే మా సార్ని బతికించుకోవడం కోసం వచ్చింది. దేనికి? మా సార్ బ్రతికితే చాలనుకుని వచ్చిన. మరి ఏంటి మేడం అంత ప్రాబ్లం అంటే 80% లివర్ డ్యామేజ్ అండి. ఏంటి? సో 80% లివర్ డ్యామేజ్ అయింది. అది దేని వల్ల అనేది ఎవరు చెప్పలేదు. చెప్పే ఛాన్స్ ఉందా? తినే తిండి అంటే పీల్చే గాలి నుంచి తినే ప్రతి ఒక్కటి కూడా కల్తీ. ఎసానో. కల్తీ ఉందా లేదా? సో 100% కల్తీ తింటున్నాము. సో అట్లా లివర్ ప్రాబ్లం వచ్చింది. 30 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో బట్ ఛాన్స్ అయితే లేదమ్మా, నీ భర్త ఉన్నన్ని రోజులు ఉంటాడు, తర్వాత ఈ మందు తీసుకెళ్ళి సో కొద్ది రోజుల పాటు సేఫ్గా చూసుకో అని చెప్పింది. సో అప్పుడు వెస్టీజ్ నా దగ్గరకు వచ్చింది. ధనలక్ష్మి మేడం వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఏం లేదమ్మా, ఇక్కడ జస్ట్ ప్రొడక్ట్ వాడి చూడు, నీకు నచ్చితే వాడు, లేకపోతే రిటర్న్ ఇచ్చేయమని చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి, బయట డాక్టర్ల దగ్గర లక్షలు పోస్తున్నామా లేదా? ఎసానో. చనిపోయిన
సో రూపాయి తీసుకోకుండా ప్రాణాలు బతికించే డాక్టర్లు ఉన్నారు, అవునా కదా? సో 30 లక్షలు ఖర్చు పెట్టినా ఛాన్స్ లేదని చెప్పిన తర్వాత ఏదో ఒక రాయి, 10 రాయిలో ఒక రాయి పడుతుందా లేదా? ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఒక్క ఆర్టీసీ ఉద్యోగం వస్తే చాలు అనుకోని ఒక అప్లికేషన్ రాసిండు మా సార్. రాసి పంపిస్తే అదృష్టం కొద్ది ఆర్టీసీ వచ్చింది. మరి ఇన్ని ఉద్యోగాలలో ఇది ఒక రాయిలాగా పడ్డది. ఇన్ని మందులు బయట వాడించిన కదా, ఇది ఒక్కటి వాడించి చూద్దాము, తగ్గితే మంచిది లేకపోతే లేదని 9 నెలలు సార్. ఇంకా ఒక నెల ఒక వారం సప్లిమెంట్స్ వాడి తగ్గలేదని మనం ముఖాన్ని ఇసిరేసిపోతారు చాలా మంది. అలా చేయకుండా 9 నుంచి 11 నెలలు మా సార్కి సప్లిమెంట్స్ వాడిస్తే 80% లివర్ డ్యామేజ్ 50% వచ్చింది. లివర్ సంబంధించిన సప్లిమెంట్స్ వాడుతూనే ఉన్నాడు. ఏ ఒక్క రోజు 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలే, మళ్ళీ చెకప్ అంటూ వెళ్ళలేస్తాడు. సో ఆరోగ్యం కావాలా, ఆదాయం కావాలా అంటే భూమి మీద ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉన్న తర్వాతనే ఎంతైనా ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రెస్టీజ్ లో ఏం లేదు చెప్పండి, ఆరోగ్యం ఉంది. ఫస్ట్ ఆరోగ్యం కోసమే వచ్చిన ఎన్నో మీటింగ్లకు అటెండ్ అయినా క్లారిటీ తీసుకున్నా మా సార్కి వాడించినందుకు 50 రూపాయల నుంచి ఈ రోజు నా హైయెస్ట్ చెక్ 1,42,800. ఒకసారి ఆలోచించండి, జాబ్ చేస్తున్నాము సో కానీ అక్కడ లైఫ్ కి కానీ సో వెనకాల ఉన్న ఫ్యామిలీకి కానీ సెక్యూరిటీ ఉందా? ఇన్ కేసు మా సార్ హెల్త్ బాగాలేనప్పుడు నాకు రూపాయి రాలేదు సార్. సో తనకి ఏమన్నా జరిగితే ఆర్టిస్ట్ లో నాకు జాబ్ వస్తుందా? ఇన్కమ్ ఇస్తారా? ఖచ్చితంగా మా సార్ ఉండాలి, వర్క్ చేయాలి. కానీ నేను 2 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసి సో కొద్ది రోజుల పాటు స్టిల్ ఇప్పుడు మన 3 months బ్యాక్ మా అత్తయ్య చనిపోయింది. సో కొద్ది ఇష్యూ వల్ల తను 3 months నేను 2 months బయటికి వెళ్ళలేదు. 2 months నేను బయటికి వెళ్ళలే, 1,00,000 తగ్గకుండా ఇన్కమ్ వచ్చింది. సో మరి మా సార్ అక్కడే ఉన్నట్లయితే మరి 1,00,000 రూపాయలు సంపాదించడానికి మా సార్ చేతిలో ఉందా? నా అండర్లో ఇప్పుడు నేను ఒక్కదాన్ని నిలబడితే 3,000 నుంచి 1,53,000 వరకు 20,000 మంది డబ్బులు తీసుకుంటుంది సార్. ఎంతమంది? నలుగురిని తెచ్చుకో, నీ లైఫ్ 3 తరాల వరకు నీ లైఫ్ తలరాత మారిపోతుందని చెప్పింది. సో నా పిల్లలకు ఒకప్పుడు కనీసం ఒక 10,000 పెట్టి ఎక్కడ షాపింగ్ చేసిందని గాను, ఒక 5,000 పెట్టి సైకిల్ ఇప్పించిందని గాను. సో నా లైఫ్ ఎక్కడ మారలేదు సార్. ఎన్ని పనులు చేసినా, టీచర్ చేసిన, సో ఒక ఏంటంటే మీ సేవలో వర్క్ చేసిన, టీచర్ చేసిన, టాటా మోటార్స్లో అకౌంటెంట్ చేసిన, సో ఎన్ని పనులు చేసినా 5-10,000 జీతం మారదు. సో జీతం వస్తే జీవితం మారదని తెలుసుకొని ఇందులో నిలబడితే ఆరోగ్యం వచ్చిందా లేదా? 1,00,000 తగ్గకుండా ఇన్కమ్ వస్తుందా లేదా? 14 లక్షల టాటా ఎగ్జామ్ కార్డు తీసుకున్నా సార్. ఇంకా 14 లక్షల టాటా ఎగ్జామ్ కార్డు తీసుకున్నా. సో నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఇంటర్నేషనల్ స్కూల్లో. సో మా పాప ఇంటర్ 2nd year ఇప్పుడు. సో మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 తగ్గకుండా ఇన్కమ్ వస్తుంది. సో ఫారెన్ ట్రిప్లకు వెళ్ళినా, మైసూర్కి వెళ్ళినా, గోవాకి వెళ్ళినా, సో నాకు ట్రైన్ అంటే తెలియని పర్సన్ ఈరోజు మైసూర్ దానికి వెళ్ళినా, రేపు నెక్స్ట్ 2 months తర్వాత ఆగస్టులో జపాన్ వెళ్ళబోతున్నాం. చిన్న లైఫ్ అందరిది చిన్న లైఫ్. ప్రెస్టీజ్కి వచ్చిరంటే అదృష్టవంతులు. సో చాలా మందిని పట్టి 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 తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాం. కానీ గురుగారు ఒకటే చెప్పిండు, నేను తీసుకున్నా సో నేను ఎత్తిన శనిగ్రహాలు పోతేనే ప్రెస్టీజ్ మీటింగ్కి వచ్చి కూర్చుంటావు. సో మీ నెత్తిన శనిగ్రహాలు అన్ని పోయినాయి అనుకోవచ్చు. పుష్కరాలకు ఎందుకు పోతాం సార్? అది మీకు తొలగిపోయిందని అనుకోండి, గట్టిగా డిసైడ్ అవ్వండి. సో ఈరోజు చూడండి, సో నా లైఫ్ మారిందా లేదా? సో 1,00,000 తగ్గకుండా ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీలో మంచి పేరు వచ్చింది. ఎంఎస్ఆర్ గురుగారు ఒక మాట చెప్పిండు, అమ్మ తల్లి నువ్వు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డావో నాకైతే తెలియదు. 1 సంవత్సరం పాటు ప్రెస్టీజ్ ని గుండెలో పెట్టుకో. సో నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. నలుగురు నేను ఎవరైతే కించపరిచిరో చాలా మంది సార్, చాలా అవమానాలు వచ్చినాయి, చాలా నెగిటివ్లు వచ్చినాయి. లేడీస్ అయితే మరి ఇక
ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, చాలా తట్టుకోవాలి. సక్సెస్ ఊరికే వస్తుందా? ఊరికే సక్సెస్ రాదు. ఇంటి వాళ్ళు, బయటి వాళ్ళు, నెగిటివ్ ఎన్నెన్నో అన్నారు. కానీ మీటింగ్కి వెళ్ళింది ఎవరు? నేను మీటింగ్కి వెళ్ళింది నేను. క్లారిటీ వచ్చింది నాకు. నా పిల్లల కోసం, నా లైఫ్ కోసం నేనంటూ నిలబడితే నన్ను కాదన్న వాళ్ళు కూడా నా కాళ్ళ దగ్గరకు వస్తారని నేను డిసైడ్ అయ్యాను. ఆషామాషిగా చేయొద్దు, ఎవరైనా సరే ఆషామాషిగా చేయొద్దు అని గురుగారు చెప్పిండు. డిసైడ్ గా తల్లి, నీ నీకు ఏంటంటే నిన్ను ఎవరైతే కించపరచురో వాళ్ళ చేతుల మీదుగా నువ్వు పూలు చల్లించుకుంటావు అని గురుగారు ఇచ్చిన మాట. 14 లక్షల కారు తీసుకున్న రోజు ఇక్కడ బాబు జగ్జీవన్ భవన్ లో ఆ రోజు సార్ చేతుల మీదుగా నా కారు ఓపెనింగ్ అయిన రోజు అమ్మ వద్దన్నది, తమ్ముడు వద్దన్నాడు, మా సార్ కూడా వద్దన్నాడు. ఎందుకంటే నాకు హెల్త్ తగ్గింది, కానీ ఇందులో ఇన్కమ్ రాదు, ఇది చైన్ సిస్టమ్ పోతుంది, వేస్ట్ ఫేక్ అన్నైనా. సో 14 లక్షల కార్లో మరి లాంచింగ్ చేసుకున్నా అంటే ఆ రోజు కాదన్న వాళ్ళు, వేస్ట్ అన్న వాళ్ళు కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొని వెళ్ళిపోయారు. బాగాలేదు. సో పిలిస్తే ఎవరు రాదు. గెలువు, నువ్వు గెలిచి చూపి అని చెప్పింది. సో మేము గెలుస్తున్నాం, మీకు కూడా ఈ అవకాశం వచ్చింది. అందరికీ సమానమైన అవకాశం ఉందని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. నాకు